దేవర కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేస్తాడా? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెడతాడా? ఉన్నది ఉన్నట్టుగా ఈ పూర్తి రివ్యూలో చూసేద్దాం. ఇక కథలోకి వెళ్తే ఎర్ర సముద్రంలో దేవర అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ మాట శాసనం. 4 ఊళ్ళకు ఆయన దేవర అంతే. వాళ్ళకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డుకు తెలియకుండా దించుతుంటారు. తన వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంటాడు. దేవర చేసే పనులు బైరాకు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేమని బైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తుంటాడు. మరోవైపు తాము చేసేదే తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవర తన వాళ్లకు కూడా సముద్రం పైకి వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్ళు బైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్ళిన వాళ్ళను సముద్రానికి అంకితం ఇస్తుంటాడు దేవర. కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు ఈయన. అంతటి ధైర్యవంతుడికి వరా అలియాస్ ఎన్టీఆర్ లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రామప్ప అలియాస్ శ్రీకాంత్ కూతురు తంగం అలియాస్ జాన్వీ కపూర్ వరను ఇష్టపడుతుంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతుంటాడు? ఊరి వాళ్ళ సమస్యలు దూరంగా ఉండి దేవర ఎందుకు తీరుస్తుంటాడు? అసలు ఏమైంది? ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూశాడు కొరటాల. ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలని, అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదనేదే దేవర కథ. ఈ సింగిల్ లైన్ పైనే సినిమా అంతా తీశాడు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి, మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లాడు కొరటాల. ఇంటర్వెల్ వరకు స్లోగా నరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్ట్ హాఫ్లో దేవర కథ చెప్పిన శివ సెకండ్ హాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్లు మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు కొరటాల. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్ జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ ఐ ఫిస్ట్ అంతే. క్లైమాక్స్ తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర అసలు ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది? దేవర రక్తమైనా కూడా ఎందుకు అంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే తీశాడు. అందుకే అక్కడక్కడ బాగా స్లో అనిపిస్తుంది కథ. కానీ అభిమానులకు కావాల్సింది అయితే ఫుల్గా ఇచ్చాడు కొరటాల. ముఖ్యంగా తారక్ క్యారెక్టరేషన్ బాగుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్ట్గా ఉంటే దేవర మరింత బాగుండేది. క్లైమాక్స్లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల. ఇక జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇటు దేవర అటు వరాగా 2 పాత్రల్లోనూ కుమ్మేశాడు. జాన్వీ కపూర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర బాగుంది. ఎన్టీఆర్ త్వరగా ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్ర పైనే. ఇక దేవర భార్యగా శృతి మరాఠే క్యారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ అంతా బాగానే నటించారు. గెటప్ సీను ఉన్నది 1-2 సీన్స్ మాత్రమే. మిగిలిన వాళ్ళంతా ఓకే. అనిరుద్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలేమో. పాటలు పర్లేదు కానీ ఆర్ఆర్ మాత్రం స్థాయికి తగ్గట్లు అనిపించలేదు. రత్నవేల్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. ఎడిటింగ్ పర్లేదు కానీ 3 గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా కొరటాల శివ ఓ సీరియస్ కథను చెప్పాలనుకున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుర్రలో ఉన్న ఆలోచనను స్క్రీన్ మీద సిన్సియర్గా పెట్టాడు. దానికోసం ఎక్కడా కమర్షియల్ పందాలో వెళ్ళలేదు. తను చెప్పాలనుకున్న కథనే కమర్షియలైట్ చేశాడంతే. రైటర్గా అదరగొట్టిన శివ డైరెక్టర్గా ఇంకాస్త మెరిసుంటే దేవర బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే పోటెత్తిన దేవర ఎర్ర సముద్రం దాటికి అభిమానులు మాత్రం ఫిదా అవుతుంటారు.